మహోన్నతమైనటువంటి తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన విలువైన నామాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. గడిచిన వారమంతయు నీ భద్రతా కావలి మాపై ఉంచి మమ్మలను సురక్షితముగా క్షేమముగా మీ దయలో మమ్మల్ని భద్రపరిచి నీ మహోన్నతమైనటువంటి దయను కురిపించి నీ సన్నిధులు మేమందరం ఇలాగున మరొక పర్యాయం మేము చేరుకోవడానికి, మీ నామమును గణపరచడానికి నాయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మా హృదయాల్లో హెచ్చరిక చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా మేము మీ పాదాలు చెంతకు చేరుకునే అవకాశమును, యోగ్యత, భాగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. మీ సన్నిధిలో మేమందరము కూడా చేరుకొని ఉన్నాం. దివ్యమైన నీ మాటలు వినడానికి, జ్ఞానము కలిగించే నీ మాటలు ఆలోచన చేయడానికి, ఆత్మీయ స్థితిలో మేమంతా బలపడ్డానికి సన్నద్ధులమై నీ మాటల కొరకు సిద్ధపడి ఉండగా మీరు మాట్లాడితే మాకు మేలు నాయనా. ఏ మాటలైతే మాకు మా ఆత్మీయ జీవితాన్ని కడతాయో, ఏ మాటలైతే మేము నాయనా మా జీవితాలు స్వపరీక్ష చేసుకుంటూ సిద్ధపడతామో, నీవు మాట్లాడుతుండగా సరిదిద్దుకునే మనస్సు, సరిచేసుకునే మనస్సు, నీ ఎదుట నిలబడే మనస్సు, నీ కొరకు పనిచేసే మనస్సు, నీ కొరకు సిద్ధపాటు కలిగిన మనస్సును మీరు మాకిచ్చి మమ్మల్ని మీ స్వాధీనములో, ఆధీనములో మీ దయలో జ్ఞాపకం చేసుకొని వృద్ధి చేయమని నీ దాసుడు బలహీనుడు నాయన. నా మాటల వలన ఏమాత్రం ప్రయోజనం లేదు. నాలో నుండి మీరు మాట్లాడి నన్ను, ఇక్కడ చేరువచ్చిన నా ప్రియమైన సహోదరులందరినీ కూడా ఆత్మీయంగా నడిపించి భద్రపరచుమని, కృప చూపించుమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి, వచ్చుచున్నవారిని ఆస్వాదించి కృపతో నింపగల మీ చేతుల్లోనికి మమ్మల్ని మేమే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మీకు వినయముతో వేడుకొని ప్రార్థన చేయించున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ, మహోన్నతమైనటువంటి దేవుని దయలో ఈ పునరుద్ధాన దినాన దేవుని మాటల మీద ఆసక్తి కలిగి, దేవుని మాటల యందు ఆశతో చేరువచ్చినటువంటి పరిశుద్ధులను, దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సహోదరులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని పిల్లారా, చాలా ఆత్మీయంగా బలపడడానికి దేవుడు కృప చూపుతున్నారు. దయచేసి క్రమం తప్పకుండా వస్తున్న వాళ్ళందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. చక్కగా ప్రతి ఇంటి దగ్గర, మందిరంలో కూడా సమయానికే వస్తున్నారు. ఒక్కరోజు తప్ప మిగతా అన్ని సమయాలలో 9 గంటలకే మిమ్మల్ని పంపించడం జరుగుతూ ఉంది. కనుక సహకరించండి, సిద్ధపడండి, మరింతగా ప్రోత్సహించండి కార్యక్రమాల కొరకు. దావీదు జీవితం గురించి అద్భుతమైనటువంటి సందేశాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. మనసులు వాక్యం వైపు ఉంచాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మరొకసారి ఈ దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లా, నేను నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరము కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని ఉండగా. చాలండి. ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే దావీదు భక్తుడు. చెప్పాలి, ఏ భక్తుడు? కొంచెం గట్టిగా. ఎవరి దావీదు భక్తుడు? యెష్షయి గారి యొక్క కుమారుడు. ఎవరి దావీదు భక్తుడు? గొర్రెలు కాసుకునే మంద కాపరి. ఎవరి దావీదు భక్తుడు? ఏ మాత్రము జీవిత ప్రయాణములో ఎన్నిక లేనివాడు. కానీ దేవుని చేత అతని భక్తి జీవితాన్ని బట్టి, అతని ప్రార్థనను బట్టి, అతడు కలిగి ఉన్న స్థితిగతులను బట్టి దేవుడే స్వయంగా దావీదుతో చెబుతున్న మాట ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు. మనసు పెట్టాలి. ఎవరటండి? హృదయానుసారుడు. నా ఉద్దేశములు నెరవేరుస్తాడు. అతడంటే నాకు చాలా ఇష్టం.
అతడు నా చిత్తమును అనుసరించిన వాడు అని దేవుని చేత ప్రశంసించబడినవాడు, దేవుని చేత ఘనత పొందినవాడు, దేవుని చేత పేరు పొందినవాడు, ఒక ఉన్నతమైన ఆలోచనలతో తనకున్నటువంటి తన స్థితిలోనే ఏ పరిస్థితి అయితే, ఇంకా చెప్పాలంటే తండ్రి అన్నదమ్ములందరూ తన పైన అన్నలందరినీ ఒకలా ప్రేమిస్తే దావీదును కేవలం చిన్న చూపు చూచి గొర్రెలు కాసే కాపరిగా మార్చేశాడు. అన్నలందరూ బలాఢ్యులుగా ఉన్నారు, అన్నలందరూ కూడా ధనవంతులుగా ఉన్నారు, అన్నలందరూ కూడా బలవంతులుగా ఉన్నారు, అన్నలందరూ కూడా జ్ఞానవంతులుగా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో అతి చిన్న ఉద్యోగము లాంటి ఆ మందను కాసే ఆ స్థితిలో దేవుడు దావీదును పిలుచుకున్నాడు. దావీదు జీవితం సర్వకోటి మానవాళికి ఆదర్శవంతమైన జీవితం. అతని జీవితంలో నుండి విలువైన సంగతులు మనం ఆలోచన చేయబోతున్నాం. ఒక్కొక్క మాట మన ఆత్మీయ జీవితానికి బాటగా దేవుడు మార్చును గాక. మీ మనస్సులు చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఒకరోజు దేవుని సముఖమందు దావీదు తన కుమారుడైన సొలొమోను పిలిచి ఇలాగ మాట్లాడుతున్నాడు. మళ్ళా చదువుదాం చూడండి. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరము కట్టించవలెనని నా హృదయములో నిశ్చయము చేసుకున్నాను. మనసు పెట్టాలి. నా కుమారుడా, నేను ఒక మందిరము కట్టించాలని నా హృదయములో దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు కట్టాలి అని చెప్పి ఒక నిశ్చయం చేసుకున్నాను అంటున్నాడు. చాలా జాగ్రత్త వినండి. ఈ మాటలు మాట్లాడే సమయానికి అతడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసా? చదువుదాం చూడండి. 23వ వచనం, 23వ అధ్యాయము 1వ వచనం. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను. మనసు పెట్టండి. అందరికి వందనాలు, అందరికి వందనాలండి. ఏ స్థితిలో ఉన్నాడు? ఏండ్లు నిండిన వృద్ధుడు, వృద్ధాప్యములో ఉన్నాడు. అతని పరిస్థితి ఎట్లా ఉందంటే, ఏండ్లు వయసు గతించిన వాడై వృద్ధాప్యంలోకి వచ్చిన వాడై అతని జీవితం కనబడతా ఉంది. అతడు ఎలాగున్నాడో చెప్తున్నాడు చూడండి దయచేసి. అదే మాట మరొకసారి మనం చదువుదాం. 23వ అధ్యాయం 1వ వచనం చదివాం. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను. చాలు నాన్న. ఏ వయసులో ఉన్నాడట? ఏండ్లు నిండిన వృద్ధుడు. అంత మాత్రం కాదండి. 22వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతగలవాడు. దాని కీర్తిని బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగాను కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరిచిదని చెప్పి ఆ మొక్క కావాలండి. అందరు నాతో చెప్పండి. దావీదు, కొంచెం సౌండ్ పెంచి చెప్పండి. దావీదు తన మరణమునకు ముందు, దేనికి ముందు అంటే ఏ స్థితిలో ఉన్నాడు? మరణానికి సిద్ధంగా ఉన్నాడు. ఏండ్లు నిండిన వయసులో ఉన్నాడు, వృద్ధాప్యములో ఉన్నాడు. ఒక చరిత్ర చెప్పనా? ఈ మాటలు సొలొమోనుతో మాట్లాడిన తరువాత, బాధ్యతలు అప్పగించిన తరువాత, అతడు చేయవలసిన పనులన్నీ చెప్పిన తరువాత అతడు చనిపోయాడు. ఎక్కడుందా మాట? ఇదే అధ్యాయాలు తెరవండి దయచేసి. 28వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము దయచేసి చదువుదాం చూడండి. 28వ అధ్యాయంలో క్షమించాలి 29వ అధ్యాయంలో 28వ వచనం, 29, 28. అతడు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై కలిగి, అది ఏ వయసులో చనిపోయాట? మంచి ముదిమిలో, వృద్ధాప్యమునకు వచ్చిన స్థితిలో. అమ్మ వందనాలు, కొంచెం గట్టి చెప్పండి. ఏ వయసులో ఉన్నాడో? వృద్ధాప్యము కలిగిన వయసులో, మరణానికి దగ్గరగా, నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడు, మంచి ముసలితనములో ఉన్నవాడు, మరణానికి దగ్గరగా ఉన్నవాడు,
తన కొడుకైన సొలొమోను పిలిచి అంటున్నాడు, నాయనా సొలొమోనా, కుమారుడా, నా హృదయంలో యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించాలని ఒక నిశ్చయం చేసుకున్నాను. మనసు పెట్టాలి. నిజంగా ఈ చరిత్ర మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, వయసు నిండినవాడు, వృద్ధాప్యములకు వచ్చినవాడు, మరణానికి సమీపంగా ఉన్నవాడికి ఉన్న హృదయవాంఛ ఏంటో తెలుసా? నేను దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించాలి. గట్టి చెప్పండిరా, ఒక మందిరము కట్టించాలి. అది ఎలాగుండాలో తెలుసా? కట్టబోయే మందిరం ఎలాగుండాలంటే చదువుదాం చూడండి, మళ్ళా చదువుదాం 22వ అధ్యాయంలోనే ఆ మాట మళ్ళీ చదువుదాం చూడండి 5వ వచనంలో. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు, యెహోవా కట్టబోవు మందిరము అది ఎలా ఉండాలంటే దాని కీర్తిని బట్టి. ఏంటది? అది కీర్తి కలిగినదై ఉండాలా, దానికి ఒక చరిత్ర ఉండాలా, అది అందంగా ఉండాలా. అమ్మా అందరికి వందనాలు, కొంచెం గట్టి చెప్పండి. మందిరం ఎలా ఉండాలట? కీర్తి కలిగినదై ఉండాలట. కీర్తి కలిగినదై అంటే పేరుగాంచాలా. రెండవది అందము కలిగినదై ఉండాలా. తర్వాత సకల దేశములలో ఏం చెంది ఉండాలా? ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండాలా. సొలొమోను మందిరం కట్టాలయ్యా, కీర్తి కలిగిన మందిరం, అందమైన మందిరం, ఘనత కలిగిన మందిరం, ప్రసిద్ధి చెందిన మందిరంగా ఒక మందిరం కట్టాలి. ఏ వయసులో ఉన్నవాడు? మరణానికి సమీపంగా ఉన్నవాడు, వృద్ధాప్యంలోకి వచ్చినాడు, చావుకు సమీపంగా ఉన్నవాడు ఒక మందిరము కట్టించాలని తన కుమారుడైన సొలొమోనుతో చెబుతూ అంటున్నాడు, నేను నా హృదయంలో నిశ్చయం చేసుకున్నాను నాయనా, ఒక అద్భుతమైన అందమైన మందిరం కట్టించాలని నా హృదయంలో నిశ్చయం చేసుకున్నాను. దైవ జనాంగమా, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం, మనసు పెట్టాలి. దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటే ఎలాంటి సందర్భాలలో ఈ నిర్ణయం తీసుకున్నాడో, ఎలాంటి సందర్భాలలో ఇతడు దేవుని కొరకు పనిచేశాడో. వయసు నిండిపోయిన తరువాత, అతని స్థితిగతులు బాగున్న తరువాత ఎవరైనా దేవుని కొరకు ఆలోచిస్తారా? ఆలోచించగలరా? ఆ పని చేయాలని ఆలోచించగలరా? అప్పటికి ఏ స్థానంలో ఉన్నాడు అని ఆలోచన చేస్తే 29వ అధ్యాయం చూడండి ఒకసారి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలోనే 29వ అధ్యాయం, 29వ అధ్యాయంలో 27వ వచనం చదువుదాం. 26ని చదివినన్న. యెష్షీ కుమారుడైన దావీదు ఇశ్రాయేలులందరి మీద ఏమై ఉండి? రాజై ఉండి. అంటే అతని స్థానం ఏ స్థానం? రాజరకం. చెప్పండి, ఏ స్థానం? రాజరకం కలిగిన స్థానం, రాజుగా ఉన్నాడు. నెక్స్ట్, అతడు ఇశ్రాయేలు ఏలిన కాలము 40 సంవత్సరాలు. హెబ్రోనులో 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరములు అతడు ఏలెను. వచ్చినవాడై ప్రభావములు కలిగి. కింద వచనం కూడా 29వ వచనం. అన్నిటిని గూర్చియు. ఏటట? రాజరకం, పరాక్రమం, ప్రభావం. ఒక రాజుగా ఉన్నవాడు, ఘనతలో ఉన్నవాడు, ఆధిక్యత కలిగిన వాడు, అతని స్థితిగతులు ఉన్నతంగా ఉన్నవాడు. ఏమంటున్నాడు తెలుసా? మళ్ళా నాతో చెప్పండి. నేను సౌండ్ పెంచి చెప్పండి. నేను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించవలెనని హృదయములో నిశ్చయము చేసుకుంటుని. నా హృదయములో ఉన్న ఒక నిశ్చయం ఏంటో తెలుసా? నా దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించాలి. దైవ జనాంగమా, వృద్ధాప్యంలోకి వచ్చిన వాడు, మరణానికి సమీపంగా ఉన్నవాడు, కాలము నిండినటువంటి వాడి మాటలు ఎట్లా ఉన్నాయో తెలుసా? నా దేవుని మందిరము కొరకు
లేక నామ ఘనత కొరకు ఒక మందిరము నేను కట్టించాలి. మనం ఆలోచన చేస్తామంటే ఇప్పుడు మరొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మందిరము కట్టించాలని దేవుడు కోరుకున్నాడా? లేకపోతే ఇదే ప్రశ్న గత వారంలో మున్నాబాబు కూడా మిమ్మల్ని అడిగాడు. మందిరము కట్టించాలని దేవుడు కోరుకున్నాడా? లేకపోతే దావీదే నిశ్చయం చేసుకున్నాడా? గట్టి చెప్పాలి. రైట్, మీరు కొంతమంది అటు ఇటు మాట్లాడుతున్నారు. దేవుడు దావీదును కట్టమన్నాడు. సునీత, నీకు చాలా వందనాలు నాన్న, కాకపోతే తిరిగి మళ్ళీ నాకు ఇచ్చేసిద్ది కానీ బైబిల్ చదివిన తర్వాత. మళ్ళా మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, దేవుడు దావీదును మందిరం కట్టమని కోరాడా? లేకపోతే దావీదే దేవునికి మందిరం కట్టాలనుకున్నాడా? చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. అందరికి వందనాలు. అందరు మనసు పెట్టాలా, అందరు మనసు పెట్టాలా. చాలాసార్లు మన జీవితాలలో మనకి ఏం కావాలో దేవుణ్ణి అడుగుతాం. చాలా జాగ్రత్తగా వినాలండి. మనకి ఏం కావాలో మనం దేవుణ్ణి అడుగుతాం, కానీ దేవునికి ఏం కావాలో దేవుని గురించి మనం ఏనాడు కూడా ఆలోచన చెయ్యం. మనకి ఏది అవసరమో మనకు తెలుసు, కానీ దేవునికి ఏది అవసరమో మనకు తెలియదు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, దావీదే ఈ నిర్ణయం తీసుకున్నాడు. చాలా జాగ్రత్త చూపిస్తాను చూడండి. దావీదే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎలాంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు అని ఆలోచన చేస్తే చదువుదాం చూడండి, ఒకసారి ఈ మాట చదువుదాం చూడండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి చాలా జాగ్రత్తగా. దినవృత్తాంతాల గ్రంథంలోనే 28వ అధ్యాయం 2 నుంచి 4 వచనం చదువుదాం. అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి, ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. 17వ అధ్యాయం మొదటి వచనం, క్షమించాలి, 17వ అధ్యాయం మొదటి వచనం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులలో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటునున్నదని చెప్పగా. బాగా వినండి, అందరికి వందనాలు. కొంచెం మనసు పెట్టండి రా. నేను ఇంకా కొంచెం పెందల కడే ముగించాలనుకుంటున్నాను. మీరే కొంచెం లేట్గా వస్తున్నారు. ఇంకా కొన్ని కుర్చీలు ఖాళీలు ఉన్నాయి. అంచేత ఒక రోజు దావీదు గారట తన ఇంటి దగ్గరికి వెళ్ళి తన ఇల్లు చూసుకున్నాడు. ఇల్లు ఎలా ఉందో తెలుసా? సుందరమైన ఇల్లుగా దేవదారు మ్రానులతో కట్టబడిన ఇంటిలో నివాసం చేస్తున్నాడు. బాగా వినాలి. ఏ ఇల్లు అది? దేవదారు మ్రానులతో కట్టబడినటువంటి ఇంటిలో నివాసం చేస్తున్నాడు. అప్పుడు తన మనసు కలత చెంది ఇలాగ అంటున్నాడు. మళ్ళీ చూడండి. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులలో నివాసము చేయుచున్నాను. అంటే నా నివాసం ఎలా ఉందంటే దేవదారు మ్రానులతో కట్టబడిన నివాసంగా ఉంది. 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరయందు కాపురముండి, అమ్మయ్య ఉండడానికి ఇల్లు, అందరికి వందనాలండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి చెప్పండిరా తిండి, ఇవి ఉండడమే కాదు, రాజరకము కలిగినటువంటి రాజుగా చేశాడు. నా స్థితి మారింది, నా పరిస్థితి మారింది, నా స్థితిగతులు ఉన్నతంగా తీర్చిదిద్దబడ్డాయి. గొర్రెలు కాసి నన్ను తీసుకొచ్చి
దేవుడు ఉన్నతమైనటువంటి రాజును చేశాడు. నా స్థాయి మారింది, నా స్థానం మారింది, నా స్థితి మారింది. నేను నివాసం ఉండేటువంటి ఇల్లు ఉందే, ఇది దేవదారు మ్రాణులతో కట్టాను. బాగా వినాలి, అందరికి వందనాలు. ఏ మ్రాణులతో కట్టాడు? దేవదారు మ్రాణులతో కట్టాను. ఈ నివాసం సుందరంగా ఉంది, కానీ దేవుడు నివాసం చేసేటువంటి ఆ పరిశుద్ధమైన స్థలం ఉందే, ఏది? మందసం. చెప్పాలి, ఏంటది? ఆ మందసం. అది ఎక్కడుంది? డేరాల్లో ఉంది. అది ఎక్కడుంది? గుడారాల్లో ఉంది. దేవుడు నివసించే స్థలమేమో గుడారాల్లో ఉంది, డేరాల్లో ఉంది. నేను నివసించేవే నివాసమేమో దేవదారు మ్రాణులతో కట్టబడిందని ఒకరోజు మనసులో కలత చెందాడట. వినాలి మీరు, మనసులో ఏం చెందాడు? కలత చెందాడు. దైవ జనాంగమా, ఈ మనసు ఎవరికైనా ఉంటుందా? నేను బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, కానీ నా క్షేమస్థితి బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, కానీ నేను కట్టే ఇంటి కొరకు ఏమైనా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు, కానీ నాకు ఇంత స్థానం ఇచ్చాడు, ఇంత స్థితినిచ్చాడు, నేను దేవుని కొరకు ఏం చేయాలి అనుకునే మనుషులు కనపడరు కదా. మనసు పెట్టండి ప్లీజ్. ఒకరోజు ఎంత విచిత్రం కూడా చూపిస్తాను మీకు. తన ఇంట్లోకి వెళ్ళాడు. దేవదారు మ్రాణులతో ఇల్లు కట్టుకున్నాను. ఆ మందస్సం ఎక్కడుందో తెలుసా? డేరాల్లో గుడారాల్లో ఉందని నాతాను ప్రవక్తని పిలిచాడట. అందరికి వందనాలో. ఎవరిని పిలిచాడు? నాతాను ప్రవక్తని పిలిచి, అయ్యా, నేను దేవుని నామ ఘనత కొరకు, యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టాలనుకుంటున్నాను. ఆ మందిరము ఘనత కలిగినదై ఉండాలా, కీర్తి కలిగినదై ఉండాలా, సుందరమైనదై ఉండాలా, శ్రేష్టమైనదై ఉండాలా, విలువైనదై ఉండాలా. ఆ మందిరం కట్టడానికి నేను ఆలోచన చేశాను అన్నాడట. అప్పుడు ప్రవక్త ఏమన్నాడట? చదువుదాం చూడండి, 2వ వచనం. నేను దేవదారు మ్రాణులతో కట్టిన నగరయందు నివాసము చేయుచుండగా దేవుని మందిరము డేరాలో నిలిచి ఉన్నదనగా, నేనేమో అందమైన ఇంటిలో ఉంటున్నాను, నేనేమో సుందరమైన భవంతుల్లో ఉంటున్నాను, కానీ నా దేవుని మందసం ఉందే, అది డేరాల్లో ఉండిపోయింది అని చెబితే ప్రవక్త అన్నాడట. చదువుదాం చూడండి, ప్రవక్త ఏమన్నాడట? నాతాను, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. ఏమంటే మనసు పెట్టండి. ప్రవక్త వచ్చి ఏమన్నాడు? చాలా మంచి పని అయ్యా. అందరికి వందనాలండి. చాలా మంచి పని. నువ్వు మందిరం కట్టాలనుకుంటున్నావు కదా, కట్టేసాయి. చాలా మంచి పని. నీ మనసుకు ఏది తోచిందో అది నువ్వు చేసేయి. ఎందుకంటే నువ్వు ఆలోచన చేస్తున్నావు దేవుని కొరకు. అమ్మ వినాలి. నువ్వు ఆలోచన చేస్తున్నావు దేవుని కొరకు. నాకు ఇంత ఇల్లు ఇచ్చాడు, ఇంత స్థితినిచ్చాడు, ఇంత ఆస్తి ఇచ్చాడు, ఇంత ఉన్నతమైన స్థాయి ఇచ్చాడు, ఇక్కడ నుండి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అంటే గొర్రెలు కాసి నన్ను తీసుకొచ్చి నా స్థితిగతులు మార్చి రాజుగా మార్చేశాడు. నా స్థానం మార్చబడింది, నా స్థితి మార్చబడింది. ఇదిగో నా దేవుడు మందిరముగా, నా దేవుడు నివాసం ఉండే మందసం డేరాల్లో ఉంది. కుదరదో, అది అలా ఉండకూడదని ఆలోచన చేసి దావీదు మందిరం కట్టాలనుకుంటే ప్రవక్త కూడా అన్నాడు, చాలా బాగుందయ్యా, అబ్బాయి కట్టేసేయి అన్నాడు. చాలా జాగ్రత్త వినండి. ప్రవక్త వచ్చి దావీదు దగ్గర నుంచి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాడు. నీ ఆలోచన చాలా బాగుంది, మందిరం నువ్వు కట్టాలనుకుంటున్నావు, కట్టేసాయి అన్నాడు. ఈ లోపల ఏం జరిగింది? దయచేసి 7వ అధ్యాయంలోనే కంటిన్యూ చేద్దాం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు పోయి. సునీత మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అడ్డుగీత వచ్చిందా? ఇప్పుడు అందులోకి వెళ్ళిపోలేమైపో. అప్పుడు నీవు పోయి అనకూడదు. ఇంకా ఫోర్స్తో దేవుడు చెప్తున్నాడు. ప్రవక్త వచ్చి అంటున్నాడు, దావీదు నిజమేనయ్యా, నీకు ఇల్లు ఉందని,
నీకు ఆస్తి పెరిగిందని, స్థితి పెరిగిందని నువ్వు మంచిగా ఆలోచన చేశావు. నీకు అన్నీ ఉన్నాయి, నా దేవుడికి కూడా మందిరం కట్టాలనుకుంటున్నావు, నీ ఆలోచన చాలా బాగుంది, అలాగే కట్టేసేయి అన్నాడు. అని వెళ్ళిపోతున్నాడట ప్రవక్త. ఇప్పుడట యెహోవా మళ్ళీ చదువుతున్నాను అన్నమాట. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు, వందనాలండి. బైబిల్ చదివేటప్పుడు కొన్ని పదాలు జాగ్రత్తగా పట్టుకోవాలా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అది రిక్వెస్ట్తో కూడిన మాట. యెహోవా వాక్కు ఇదే అంటే అర్థం తెలుసా? ఆజ్ఞతో కూడిన మాట. ఇప్పుడు నాతాను ప్రవక్తకి దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. యెహోవా వాక్కు ఇదే, చదువుదాం చూడండి. నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించినది ఏమనగా. వందనాలండి బాబు, మనసులో పెట్టండి, అందరికి వందనాలు. యెహోవా నీకు ఆజ్ఞాపించినది, అమ్మ గట్టి చెప్పండి, యెహోవా నీకు ఆజ్ఞాపించినది అంటే దేవుని దగ్గర నుంచి ఏమొచ్చింది? ఆజ్ఞ, వార్నింగ్. దేవుడు ఒక శాసనం చెప్పాడు. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరము. అమ్మ వినాలి, చాలా జాగ్రత్త వినాలి. నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా? మందిరం నువ్వు కడతావా? చాలా జాగ్రత్తగా వినండి, మనసులా పెట్టండి. దావీదు అంటాడు, నాకు ఇల్లు ఇచ్చావు కదా బాబు, ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి నా స్థానం మార్చావు కదూ, నన్ను రాజుని చేసావు కదూ, నేను దేవదారుమ్రానులతో నివాసము చేసే ఇంటిలో ఉన్నాను, ఒక రాజరికంగా, రాజుగా, ప్రభావముతో, ఘనతతో, కీర్తితో నా స్థాయిలో నేను ఉన్నాను కదయ్యా. నేను నీకు ఇంత చేశావు, నేను నీకేదో చెయ్యాలి. ఏం చేస్తే బాగుంటుంది నీకు? నీవు నివసించే పరిశుద్ధమైన మందసం ఉండే స్థలం గుడారాల్లో ఉంది. అది గుడారాల్లో ఉంది. లేదయ్యా, నేను నీకు ఒక అద్భుతమైన మందిరం కట్టాలి. మనసులా పెట్టండి. దావీదు మనస్సు మంచిదా చెడ్డదా? గట్టి చెప్పండి. అందరూ మాట్లాడటం లేదే, కోపంగా ఉన్నారే. దావీదు మనస్సు మంచిదా చెడ్డదా? ఇంకా కొంచెం సౌండ్ పెంచి. మరి దేవుడేటండి వెనక్కొచ్చి అంటాడు. మళ్ళీ చదువుదాం చూడండి. నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా? అర్థమేలా చెప్పనా? నాకు నివాసంగా మందిరం నువ్వు కడతావా? నిజంగా ఈ వాక్యం ధ్యానం చేస్తే మనలాటోళ్ళం అయితే సంకలు కొట్టేసుకుందాం. ఎందుకో చెప్పనా? ఎవడని ఇమ్మని అడిగితే ఇబ్బంది, కానీ ఇస్తానంటే దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? ఇమ్మంటే ఇబ్బంది. ఇదే ఛాన్స్ మనకు కానీ దొరికితే, ఇదిగో నేను కాబట్టి, ఇదిగో మరి దేవుడు అన్నీ ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, స్థితిని ఇచ్చావు, అన్నీ ఇచ్చావు కనుక నేను కాబట్టి మరి నీకు అడదాం అనుకున్నాను. మరి నువ్వే వద్దన్నావు, నువ్వు వద్దన్నావు కాబట్టి నేను ఆగిపోయాను కానీ అని మన అందరం తప్పించుకునే బ్యాచ్లో కనపడదు కాదు. అంత సీరియస్గా చూస్తున్నారే, అందరికి వందనాలు. కొంచెం గట్టి చెప్పండి. దావీదును మీరు ఈ మాటలు చూపిస్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ అన్నాడు కట్టింతువా అన్నాడు, అక్కడ ఆగితే బాగుండు. ఇక్కడ ఇలా రాశాడు కదా, మరో చోట ఏమని రాశాడు చూడండి ఒకసారి. ఈ మాటలు చదువుదాం చూడండి. 17వ అధ్యాయం 4వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా నివాసమునకై ఇటుదే ఇక్కడ అన్నాడు. వందనాలండి, మనసులో పెట్టండి. నువ్వు మందిరం కట్టింతువా అన్నాడు. ఎటకారం ఏంటి? నువ్వే కట్టేస్తావా? అప్పుడప్పుడు మనకంటే బలహీనలు కనపడినప్పుడు మనం మాట్లాడే పదాలు అవే. ఏంటి నువ్వు చేయగలవు, ఏంటి నువ్వు చేసేస్తావా
అంటారు చూడండి, అలా ఉంటుంది మాట. ఏంటి నువ్వు కట్టింతువా అన్నాడు. అలాగాగలా ఇక్కడ అంటాడు, మళ్ళీ చదువు నాన్న. ఒక ఆలయము కట్టించుట. వందనాలండి. అసలు నీకు చేత కాదు, నీకు చేతగా, నువ్వు కట్టలేవు, నీకు చేత కాదు. ఏంటి నువ్వు కట్టిస్తావా? ఈ మాటలు మాట్లాడుతుంటే ఎలాగుంటుందండి? ఈ మాటలు మాట్లాడుతుంటే ఎలాగుంటుంది చెప్పండి? ఏమనుకోకండి, మనం 10 రూపాయలు ఇచ్చిన తర్వాత మన పేరు పలకకపోతే మన మనసు ఎలాగుంటుందండి? అంత సీరియస్గా ఉన్నారేట అలా బాబు. మనం 10 రూపాయలు ఇచ్చామండి, పేరు పలకలేదండి, మన మనసు ఎలాగుంటుందండి? మామూలుగా ఉండదు కదా. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం 10 సార్లు 10 మంది చెప్తాం. ఏంటి ఇస్తే 10 మంది చెప్తాం. ఇస్తానంటున్నాడు, కడతానంటున్నాడు, నాకు ఈ స్థితినిచ్చావు, నా పరిస్థితి మార్చావు దేవా, నా స్థితిగతుల్లో మేలు చేశావు, నేను నీకు ఒక మందిరం కడతాను బాబు అన్నాడు. ఈయనేమన్నాలా? బలా మంచి దాసుడా, మంచి పని చేశావు, ఐ లవ్ యూ అనాలా? అంటలేదు. ఏంటి నువ్వు కడతావా? మొదటి డైలాగు. రెండో డైలాగు, అసలు నీకు చేత చెప్పండి, నీకు చేత కాదు. అక్కడితో అయితే బాగుండు. ఇంకో డైలాగ్ వచ్చింది చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. నీవు ఆ మందిరమును, అమ్మా అందరికి వందనాలు. మొదటి మాట నువ్వు కట్టిస్తావా అన్నాడు. రెండో మాట నీకు చేత కాదు అన్నాడు. మూడో మాట అసలు నువ్వు కట్ట రాదు అన్నాడు. ఏమన్నా అర్థమవుతుందా? దేవునికి ఏం కడతానన్నాడు దావీదు చెప్పండి? మందిరం కడతాను అంటున్నాడు. పైగా నేను హృదయంలో నిశ్చయం చేసుకున్నాను అంటున్నాడే. దేవుడు అంటున్నాడు, నువ్వు మందిరము కట్టరాదు, నువ్వు మందిరము కట్టిస్తావా, నువ్వు కడతావా మందిరం, నీకు చేత కాదు అన్నాడు. బాగా వినాలి. అంటే వ్యక్తిని బలపరిచాడా, వద్దని సూటిగా చెప్తున్నాడా? చెప్పండి, మళ్ళీ చెప్పండి. అసలు వద్దన్నాడు, నీకు చేత కాదంటాడు, నువ్వు కట్టొద్దు అంటున్నాడు. నువ్వు కడతావా? వెట్టకారంగా ఉంది. నీకు చేత కాదు, నువ్వు కట్టొద్దు. అక్కడ తాగలేదండి. మరో మాట కూడా అన్నాడు చూడండి ఒకసారి. మరొక మాట కూడా చదువుదాం. మరొక మాట కూడా దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. 28:3. అయితే నీవు గనుక ఏంటి నువ్వు కట్టించకూడదు. అసలు నువ్వు కట్టొద్దు, నువ్వు కట్టించకూడదు. మనసులో పెట్టండి. నువ్వు కడతావా? నీకు చేత కాదు. బలపరుస్తున్నాడా దేవుడు, బలహీనపరిచాడా? మాట్లాడండి. నీకు చేత కాదు అంటున్నాడు, నువ్వు కట్టొద్దు అంటున్నాడు, నువ్వు కట్టించలేవు అంటున్నాడు. అసలు నీ వల్ల కాదు అంటున్నాడు దేవుడు. దావీదు మనసు ఏంటి? నేను ఉన్నతమైన నగరంలో ఉన్నాను, దేవదారు మ్రానులతో కట్టబడిన ఇంటిలో ఉన్నాను. అసలు నాకు ఇలాంటి ఇల్లు ఉంటుందని నేను అనుకున్నానా? ఈ మధ్య గృహకూటాలకు వెళ్తున్నాం కదా, ఒక్కొక్క ఇంటిలోకి వెళ్ళి మేము భోజనం చేస్తున్నప్పుడు, ఆ గృహాలు చూస్తున్నప్పుడు నా మనసులో ఎంత స్తుతిస్తున్నానో ఆ వారి కుటుంబాల కొరకు. దేవుడు వారిని సమృద్ధిగా దీవించుగాక. ఎన్ని స్థితిగతులు మార్చబడ్డాయండి, ఎన్ని కుటుంబాలు ఆశీర్వాదాలు ఉన్నాయండి, ఎంత అద్భుతమైన అందమైన గృహాలండి, అద్భుతమైన సామానులండి. స్థితులకు మించి, వారి పరిస్థితులకు మించి, వారి యొక్క జీవన విధానానికి మించి అందమైన వస్తువులతో, అందమైన గృహాలతో వాళ్ళ ఇళ్ళు నింపబడినప్పుడు
ఒక ఉద్యోగస్తుడికి కూడా లేనటువంటి గొప్ప అర్హతలు కలిగిన కుటుంబాలు నేను చూస్తూ ఉన్నాను. అలాంటోడు అన్ని పరిస్థితులు బాగున్న తర్వాత, స్థితిగతులన్నీ బాగున్న తర్వాత, ఎవడైనా చావుకు దగ్గరగా ఉన్నవాడు, అమ్మయ్య నా పరిస్థితి బాగుంది, తినడానికి లోటు లేదు, ఉండడానికి లోటు లేదు, నాకు ఏ లోటు లేదని బ్రతుకును చక్కగా వెళ్ళబుచ్చుకొని పోవచ్చు కదా. కానీ ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? గట్టి చెప్పండి, ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? దేవుడు పని ఎలాగూ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. నేను దేవుని పని ఎలా చేయాలి, నేను దేవుని కోసం ఎలా బ్రతకాలి, నా దేవుడు ఇంత స్థానం ఇచ్చాడే. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలాసార్లు ఈ పాట పాడతాం, మీకు కూడా వచ్చు, బైబిల్లో కూడా ఉంది. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను. అసలు ఈ మాట ఎప్పుడన్నాడు తెలుసా? ఇప్పుడు ఈ పాట పాడాడో తెలుసా? ఇప్పుడు ఈ మాటలు ఉచ్చరించాడో తెలుసా? దేవుడే స్వయంగా, ఒరే అబ్బాయి నువ్వు కడతావా, నీకు చేత కాదు రా అబ్బాయి, నువ్వు చేయలేవు, అసలు నువ్వు కట్టకూడదు, నీ వల్ల కాదు, నువ్వు నాకు మందిరం కడతావా అని దేవుడు అంటుంటే, ఆ దేవుని దగ్గరికి వచ్చి ఆ దేవుని ఎదుట అతడు అంటాడు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను, కొంతైన యోగ్యుడను. అసలు నేను ఎంతటోండి బాబు, నా ఇల్లు ఏపాటిది, నేను ఏపాటోండి, ఇంతగా నన్ను తీసుకొని ఈ స్థితిలో ఉంచడానికి నా జీవితం ఏపాటిది, నేనేం చేయగలనయ్యా నీకు, నాకు ఇంత స్థితి ఇచ్చావు కదా, నాకు ఇంత పరిస్థితి ఇచ్చావు కదా. మీరు మనసు పెట్టండి, నా ఆశ ఏంటో తెలుసా? నా దేవునికి ఒక అద్భుతమైన, ఘనమైన, ప్రసిద్ధిగాంచిన, వన్ని తెచ్చిన ఒక ఉన్నతమైన మందిరం కట్టాలా. నాకు ఇంత స్థితి ఇచ్చాడు కదా, నా దేవునికి ఆ మందసం ఉండే ఆ స్థలం, నేను ఉండే ఇల్లు ఇంత అందంగా ఉంటే నా దేవుని మందిరం ఇంకెంత అందంగా ఉండాలి. అతని ఆశ, అతని ఆశ, అతని ఆలోచన, అతనికి ఉన్న సంకల్పం ఎంత బలమైనదో, అంత ఉన్నతంగా దావీదు ఆలోచిస్తుంటే దేవుడు వచ్చి అంటాడు, ఒరే అబ్బాయి ఎటు నువ్వు కడతావా, నీకు చేతనవునా, అసలు నువ్వు కట్టగలవా? చాలా జాగ్రత్తమేనండి. ఎంత డిస్కరేజ్ చేశాడో దేవుడు, ఇంకా మీకు చూపిస్తాను చూడండి, ఎంత డిస్కరేజ్ చేశాడు. మరొక మాట కూడా చదువుదాం దయచేసి. అదే సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం 6 నుంచి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 6 నుండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను రప్పించిన నాట నుండి, మూతు మౌతులు పెట్టండి, రైట్, నేటి వరకు మైకులో ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు, ఎన్న వచ్చిన దగ్గర చదువుతున్నాను నాన్న, నా జనులను పోషించుడని. మళ్ళీ చదువుదాం 6 నుంచి. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను. చాలా జాగ్రత్తగానండి. ప్రభువా నీకు ఉన్నతమైన మందిరం కట్టాలని నేను అనుకుంటున్నానయ్యా,
నాకు స్థితిగతులు మార్చావు, అందమైన ఇల్లు ఇచ్చావు, అందమైన స్థితిని ఇచ్చావు, నన్ను రాజరికంగా మార్చావు, నీకోసం ఈ పని చేయని నేను అనుకుంటున్నాను అయ్యా అని దావీదు అంటే దేవుడు అంటాడు, ఒరే బాబు నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు కట్టలేవు, నువ్వు కట్టకూడదు. అక్కడ తాగితే బాగుండు, అక్కడ తాకుండా అంటాడు. మళ్ళీ చదువుదాం. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక, నేను ఎక్కడ నివసించలేదు, నేను మందిరంలో నివాసం చేయక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని, ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములో ఎవరితోనైనాను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని. వందనాలండి, మనసులా పెట్టండి ప్లీజ్. అసలు ఎవడన్నా నాకు మందిరం కట్టండి ఎవడతా అన్నానా? నేను నాకు ఎందుకు కట్టించలేదని ఎవరినైనా అడిగానా? నేనేదో డేరాల్లో గుడారాల్లో ఉన్నానే తప్ప నాకు మందిరం నువ్వు గట్టయ్యా ఎవరైనా అడిగానా? నిన్ను అడిగానా? ఏమన్నా అర్థమవుతుందా? నిన్ను అడిగానా? నేను ఎవరినైనా అడిగానా? కడతానని వాడిని ఏమంటున్నాడు? అర్థం కాలేదు. మందిరం కడతానని వాడిని ఏమంటున్నాడు? వద్దని అంటే బాగుండిపోను, నువ్వు కడతావా అన్నాడు. మొదటి డైలాగ్. నేను ఇస్తాను అన్నారు అనుకోండి, నువ్వు ఇస్తావా అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది అంటారు? నేను చేస్తానండి అన్నాడు అనుకోండి, నువ్వు చేస్తావా అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది అంటారు కదా? నువ్వు కడతావా, నువ్వు కట్టిస్తావా, నీకు చేత కాదు, నువ్వు కట్టకూడదు, నీ వల్ల కాదు అని అంటున్నాడు దేవుడు. అక్కడ తాగలా. నేను ఎవరినైనా అడిగానా? కట్టమని నేను ఎవరినైనా అడిగానా? గుడారాల్లోనే ఉన్నాను కానీ, డేరాల్లోనే ఉన్నాను కానీ, పోనీ ఎవరితో అయినా నేను కట్టించమని నేను అడిగానా? ఏమంటే మనసు పెట్టండి. అక్కడ తాగలా. దేవుడే స్వయంగా ఏమంటున్నాడు చూడండి. ఆ మాటలు స్వయంగా చదువుతాం. ఆ మాటలు ఏమంటున్నాడు చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనాలు. 5-6 వచనాలు. అందరిలోనూ 17వ అధ్యాయము నేటి వరకు 5వ అధ్యాయం కదమ్మా, 17వ అధ్యాయము 5వ వచనం నుంచే కదా. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను, యూదా వారందరును. క్షమించాలి, నేను 2వ దినవృత్తాంతాలు అన్నానే, మొదటి దినవృత్తాంతాలు, క్షమించాలి, మొదటి దినవృత్తాంతాలు. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, నన్ను కన్ఫ్యూజ్ చేశారు, చేసింది నేనే. ప్రభు పేరట మన్నించమని వేడుకుంటూ 17వ అధ్యాయములో 5 నుంచి చదువుదాం. ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చెయ్యక ఒకనొక గుడారములోను ఒకనొక డేరాలోను నివాసము చేసి తిని, నేను ఇశ్రాయేలందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారుమ్రానులతో ఆలయము కట్టింపకుంటిరేమి అని నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులతో ఎవరితోనైనాను ఒక్క మాటైనను పలికి ఉంటినా. వందనాలండి బాబు. నేను ఎవరితోనైనా నాకు మందిరం కట్టండి అని అడిగానా? నువ్వు కడతానకే. ఈ మాటలు బలపరిచే మాటల, బలహీనపరిచే మాటల? మాట్లాడండి. బలపరిచే మాటల, బలహీనపరిచే మాటల? నిన్ను చేయమన్నానా? అసలు నిన్ను మందిరం కట్టమన్నానా? ఎవరినైనా అడిగానా?
ఎవరినన్నా చేయమన్నానా? మీరు బాగా వినాలా. ఈ మాటలు ఎప్పుడు అన్నాడు తెలుసా? కడతానని తన మనసులో అనుకొని ప్రవక్తని పిలిచి, అయ్యా నాకు ఒక ఆలోచన వచ్చింది, సౌండ్ చూడు బాబు, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటో తెలుసా? నాకు సుందరమైన ఇల్లు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు దేవుడు, నా దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను అన్నాడు. ప్రవక్త అన్నాడు చంకలు కొట్టేసుకొని, ఎంత మంచి పని అయ్యా దావీదు, నీ మనసుకు నచ్చింది చేసేయి అన్నాడు. వెంటనే దేవుడు కౌరు పెడుతున్నాడు, వద్దో ఆ దావీదుతో చెప్పు, నేను చెప్పానని చెప్పు, నువ్వు కట్టకూడదు. నువ్వు కడతావా? నీ వల్ల అవుతుందా? నీకు చేత కాదు, నువ్వు కట్టించలేవు. కడతానని వాడిని ఏమంటున్నాడు? నువ్వు కట్టించలేవంటున్నాడు. చాలా జాగ్రత్తగానండి. పైగా నిన్ను అడిగానా నేను నాకు కట్టమని? నీకు ఎవరితో అయినా చెప్పానా? ఏనాడైనా చెప్పానా నాకు చెయ్యమని? ఇంకా చెప్పనా? చాలా జాగ్రత్తగానండి. మందిరం కడతావు, మందిరం కడతారు, నువ్వు కట్టవు. నీ కడుపున పుట్టిన నీ సంతతి నేను దీవిస్తాను, ఆ సంతతిలోంచి ఒకడిని లేపుతాను, ఆడు మందిరం కడతాడు. ఆడెప్పుడు కడతాడు తెలుసా? నువ్వు ఉండగా కాదు. వందనాలండి బాబు, కొంచెం గట్టి చెప్పండి. నువ్వు ఉండగా కాదు. ఆ మాటలు కూడా చూడండి ఒకసారి, ఆ మాటలు కూడా చూడండి దయచేసి. ఆ మాటలు తెరిచి చదువుతాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. 17-11. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నువ్వు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను, అతడు నాకు ఒక మందిరము కట్టించును. వందనాలు. నువ్వు బతికొండగా కట్టావు. ఏమన్నా అర్థమవుతుందా? నువ్వు బతికొండగా ఏం కట్టావు చెప్పండి? మందిరం కట్టావు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ సంతతిలోంచి నీ కొడుకుని లేపి అతనితో మందిరం కట్టించుకుంటాను. ఇటు కడతానన్నవాడిని ఏమంటున్నాడు ఇప్పుడు? అర్థం చేసుకుని ఏమన్నాడు? వద్దు అంటున్నాడు. పోను వద్దని సింపుల్గా అంటే బాగుండు. నువ్వు కడతావా అన్నాడు. నీకు శాతనవునా అన్నాడు. నువ్వేం చేస్తావు అన్నాడు. నీ వల్ల కాదు అంటున్నాడు. ఇప్పుడు ఇదే మాటలు మనకు కానీ వస్తే ఎంత బాగుంటుందో చెప్పమంటారా? మనమే చెప్తాం, మరి ఏదో చేద్దాం అనుకున్నాం. చెప్పండి, ఎవరు? ఆయనే వద్దన్నాడు. మరి ఏదో చేద్దాం అనుకున్నాం, మరి ఆయనే వద్దన్నాడు. ఇప్పుడు అవకాశం మనకు దక్కింది కాబట్టి ఏమనుకోకండి. మనం చేస్తామా మానేస్తామా? చేస్తారా? ఏంటి మీరు తిడతారు? చేస్తావు తెల్లే నా అమ్మ, నిన్ను దేవుడు ఎలవలా దీవించుగాక. ఆ మనస్సు ఉంటే నిన్ను దేవుడు దీవించుగాక. దావీదు మీకు చాలాసార్లు చెప్పానండి, చాలాసార్లు చెప్పాను. దావీదు మనసు ఏంటో తెలుసా? ఒక ప్రక్క దేవుడే డిస్క్రైబ్ చేస్తున్నాడు, దేవుడే వద్దంటున్నాడు, దేవుడే కుదరదంటున్నాడు, దేవుడే నీ చేత కాదంటున్నాడు, దేవుడు నువ్వు చేయకూడదు అంటున్నాడు. ఇప్పుడు అంటాడు దావీదు, చాలాసార్లు చెప్పాను, ఈ లాజిక్ మీరు మిస్ అవ్వకండి, చాలా జాగ్రత్తగా రాసుకోండి ఈ పాయింట్. ఇదిగో, దేవుడు నన్ను కట్టొద్దు అన్నాడు కానీ సమకూర్చొద్దు అనలేదుగా. చాలా జాగ్రత్తగా నాలా. నన్ను దేవుడు కట్టొద్దు అన్నాడు, మానేస్తాను. ఇదిగో నేనేం చేస్తాను తెలుసా? కట్టే పని నా కొడుకుకి అప్పగిస్తాను, సమకూర్చే పని నేను చేస్తాను. నేను ఉన్నా లేకపోయినా, నేను చూసినా చూడకపోయినా, నేను చచ్చిపోయినా, ఇదిగో ఏ మందిరం అయితే కట్టాలని నేను మనసులో అనుకున్నానో ఆ కట్టే పని నా దేవుడు నా మీద పెట్టకపోయినా నా కొడుకు మందిరం కడతాడో, ఆ మందిరం ఎంత ఉన్నతంగా ఉండాలో నిర్ణయాలన్నీ చేసినోడు దావీదే. దావీదే నిర్ణయం తీసుకున్నాడు.
దావీదే, ప్లానింగ్ అంతా దావీదే, సమకూర్చే పని దావీదే ఆత్మీయ జీవితంలో. అందుకేనండి దావీదుకి ఇచ్చిన స్టేట్మెంట్, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు, అతడు నా మనసుకు దగ్గరైనోడు. ప్రియమైన తల్లులారా, సహోదరులారా, కుమార్తెలారా, కుమారులారా, నా సోదరులారా, నా ఆత్మీయమైన కుటుంబం కలిగిన వారులారా, దేవుడు నీ జీవితంలో నీ స్థితిగతులు చూస్తున్నాడు, మర్చిపోకండి. దేవుడే స్వయంగా వద్దంటే ఆగిపోవాలి కదా ఇతని సేవ, కానీ ఆపడం లేదు. ఏమంటాడు తెలుసా? ఖచ్చితంగా వీడు నా కొరకు పనిచేస్తాడు, నేను వద్దన్న పనిచేస్తాడు, వీడు నా కోసమే ఆలోచిస్తాడు, అందుకే నేను వీడి కుటుంబంలోంచే రావాలి, వీడి కుటుంబాన్ని నేను కోరుకోవాలి. దేవుడే స్వయంగా ఏమంటాడు తెలుసా? నేను దావీదును కోరుకొంటిని, ఇంకా నేను టైంలోకి వదిలేస్తున్నాను, కానీ అసలు నేను ఎందుకు కోరుకున్నాను తెలుసా? నువ్వు రాజుగా ఉండాలని కోరుకున్నాను. నాకు మందిరం కడతావని నేను కోరుకోవాలా, నువ్వు నాకు ఎలా ఉండాలి? రాజుగా ఉండాలి. నా ప్రజలకు నువ్వు రాజుగా పరిపాలన చేయాలి అని కోరుకున్నాను. నిన్ను అధిపతిగా ఉండాలని కోరుకున్నాను, రాజుగా ఉండాలని కోరుకున్నాను, నువ్వు ఉన్నతంగా ఉండాలని కోరుకున్నాను, కానీ నాకు మందిరం కడతావని నేను కోరుకోలేదయ్యా అన్నాడు దావీదుని. ఆ మాట అతనికి డిస్కరేజ్ చేసే మాట అయినా దావీదు వెనకంజ వేయలేదు. ఇప్పుడు చదువుదాం, చూడండి ఏమంటున్నాడు, చదువుదాం. మళ్ళా దినవృత్తాంతాల గ్రంథంలో మొదటి మాటలకు వద్దాం. ఏ అధ్యాయం చదువుకున్నాం మనం? 22వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించవలెనని నా హృదయములో ఏం చేసుకున్నాను? గట్టిగా చెప్పండి, నిశ్చయం చేసుకున్నాను. అంటే ఈ మాట పలికే సమయానికి దేవుడు దావీదుని ఏమంటున్నాడు? నువ్వు కట్టలేవు, నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నీవు కట్టించకూడదు, నువ్వు చేయకూడదు. నేను ఎవరిని అడగలేదు, నిన్ను అడగను అని ఈ మాటలు పలుకుతున్నాడు. ఒక్క లాజిక్ చెప్తాను, జాగ్రత్త వినండి. అందరికి వందనాలు. కొంచెం గట్టి చెప్పండి. ఎప్పుడు నాతాను ప్రవక్తను పిలిపించాడు తెలుసా? ఎప్పుడు పిలిపించాడు తెలుసా? 22వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని ఇశ్రాయేలులు అర్పించు దహన బలులకును పీఠం ఇదే అని దావీదు సెలవిచ్చాను. తరువాత దావీదు ఇశ్రాయేలుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కు వారిని నియమించాను. వాకిళ్ళ తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన ఇనుమును, తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఎంచనలవి కాని దేవదారు మ్రాణులను, అమ్మా అందరికి వందనాలు, అన్ని మ్రాణులు, ఇత్తడి, వెండి, బంగారం, రానున్న కాలంలో మీకు చూపిస్తాను, అన్ని సంపాదించాడట. ఎవరి కోసం అండి? గట్టి చెప్పండి. సంపాదించి అన్ని సిద్ధపరిస్తే దేవుడు అంటాడు, నీకు చేత కాదు బిడ్డ, నువ్వు కట్టకూడదురా, నీ వల్ల కాదురా, నువ్వు కడతావా? చిత్తం ప్రభా, ఒకవేళ నువ్వు నన్ను ఆడుకోకపోయినా, నువ్వు నన్ను కట్టించొద్దని చెప్పినా, నన్ను సమకూర్చొద్దనలేదుగా. నా హృదయంలో నిత్యమేంటో తెలుసా? నా దేవుని నామము ఘనపరచబడునుగాక. ఘనపరచబడడానికి నేను మందిరం కట్టాలా?
నేను మందిరం కట్టాలా, నువ్వు కట్టొద్దన్నావు. నా కొడుకు కడతాడులే, కానీ అన్ని సంపాదించే పని ఎవరిదే? నాది. చెప్పండి. సంపాదించే పని ఎవరిది? నాది. నేను నీకోసం సంపాదిస్తాను, వెండిని బంగారం అన్నీ కూడా నేను సంపాదిస్తాను. ఎందుకో చెప్పనా 29వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం తెరవాలి 2వ వచనం లేక మొదటి వచనం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగూ సెలవిచ్చాను, దేవుడు కోరుకొనినా, ఎవరు కోరుకొనినా? దేవుడు కోరుకొనినా నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడో, కట్టబోయే ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే, కనుక ఈ పని బహు గొప్పది. వినాలి, ఈ పని ఎలాంటిది? ఇది గొప్ప కార్యం. నేను ఏం చేస్తాను తెలుసా? బహుగా నా ప్రభు పని కొరకు ప్రయాసపడతా. నా దేవుని మందిరానికి కావలసిన బంగారపు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలువిధాల రాళ్లను, మిగుల వెలగల నానా విధములైన రత్నములను. ఏంటది అమ్మా? ఏం చేస్తున్నాడు చెప్పండి? సంపాదిస్తున్నాడు. దేవుడు వద్దన్నాడా? సంపాదించమన్నాడా? వద్దన్నాడా? సంపాదించమన్నాడా? సంపాదించమనలేదు. నువ్వు మందిరం కట్టమని కూడా అనలా. కానీ ఇది ఎవరి పని అంటున్నాడు చెప్పండి? నా పని. ఇది నా పని. నా స్థితికి అప్పగించావు, ఈ స్థితి మార్చావు. నేను నీ కోసం ఏదో చెయ్యాలయ్యా. ఒక తపన దావీదులో, ఒక ఆశ దావీదులో, ఒక ఆలోచన దావీదులో. ఇది నన్ను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పనిని గురించిన ఆలోచన నీ హృదయంలో ఉందా? దేవుని కొరకు పరితపించే మనస్సు నీకుందా? దేవుని కొరకు ఆలోచన చేసే మనస్సు నీకుందా? అప్పుడప్పుడు నేను ఆలోచన చేస్తూ ఉంటానండి. అరే నీ కొరకు నువ్వు ఆలోచిస్తావు కదా, సమయంలో వదిలేస్తున్నాను. కానీ బాబో, మందిరం పాడై ఉండగా సరంబి వేసిన ఎండ్లలో నివసించడానికి ఇది ఇండ్లు సరంబి వేసుకొని ఎండ్లలో ఉన్నవాడేమో నేను కడతాను అంటున్నాడు. దేవుడు అంటాడు, ఒరే నువ్వు వద్దురా అంటున్నాడు. నువ్వు వద్దు, నీ చేతులు రక్త అపరాధాలతో నింపబడ్డాయి, నువ్వు కట్టద్దు. నిన్ను అడిగానా? నేను ఎవరినైనా అడిగానా? ఒక రకంగా చెప్పంటారా, దేవునికి ఆశ పుట్టించింది దావీదే. దేవుడు దావీదికి ఆశ పుట్టించలేదు, దావీదే దేవుడికి ఆశ పుట్టించాడు. ఇంకా అర్థమేలా చెప్పనా? నీ సంతతిలో అన్నాడు మొట్టమొదట. ఆ తర్వాత బెత్షెబా ద్వారా పుట్టిన సొలొమోను చూసి అన్నాడు, ఈ సొలొమోనే ఈ మందిరం కడతాడు. నేను సొలొమోను కోరుకున్నాను మందిరం కట్టడానికి, ఆ సొలొమోను కడతాడు. దైవ జనాంగమా, నిజంగా మీరు దినవృత్తాంతాల గ్రంథం కానీ, సమూయేలు 2వ గ్రంథం కానీ, రాజుల 2వ గ్రంథం కానీ, ఈ గ్రంథాలలో దావీదు ఎంత పరితపించిపోయాడో. నా దేవుని మందిరం, నా దేవుని మందిరం, నా దేవుని ఘనత కొరకు, నా దేవుని మహిమ కొరకు, నా దేవుడు దేవుణ్ణి తన ప్రథమ స్థానంలో పెట్టుకున్నాడు. మన జీవితాలు శాశ్వతమైనవి కావు, మన బ్రతుకులు శాశ్వతమైనవి కావు. మనకిచ్చిన జీవితం చాలా చిన్నదే, మనకిచ్చిన ఆయుష్కాలం చాలా చిన్నదే. రేపనేది నీది కాదు. సమకూర్చి సంపాదించి
అన్ని సిద్ధం చేసి అప్పుడు అంటున్నాడు, ప్రవక్తను పిలిచి, అయ్యా దేవుడికి ఒక మాట చెప్పండి, దేవుడికి ఒక మాట చెప్పండి. ఏమని? ఇదిగో నన్ను రాజనగర్లో కూర్చుండబెట్టి నివాసం ఇచ్చాడు. నా దేవునికి నేను ఏం కట్టాలనుకుంటున్నాను? మందిరం కట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మాటలు మీరు వింటున్నారుగా. దేవుడు దావీదును కట్టమన్నాడా, కట్టొద్దన్నాడా? నువ్వు కట్టొద్దు అన్నాడు. పని ఆపాడా? దేవుని కొరకు పని చేశాడా? పని చేశాడు. తపనండి, పరితపన, ఆలోచన, నా దేవుని పని నేను చెయ్యాలి అనే మంట మన హృదయాలలో రగిలితే ఆత్మీయంగా ఎంత పనులైనా మనం చేస్తామండి. ఎంత పనులైనా చేస్తాం. దేవుని ఆ మంట మనలో రగిలించాలా. నా దేవుని కోసం నేను ప్రయాసపడాలా. దైవ జనాంగమా, ఆఖరి మాటలకు ముగిస్తాను, మనసు పెట్టండి. మన ఆత్మీయ జీవితాలలో దేవుడు అవకాశం ఇస్తాడు, ఆలోచన ఇచ్చాడు. అవకాశము, ఆలోచన ఇచ్చిన దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా దేవుని కొరకు నేను ఏం చేయగలిగాను? ఒక తల్లి నన్ను పేరు చెప్పొద్దు కానీ ఆ తల్లిని దేవుడు దీవించుగాక. ఒక మాట, నా దగ్గర ఏమున్నాయండి? నా దగ్గర ఏమీ లేదు కదా బాబా, ఇగో పుస్తులే ఉన్నాయి. ఈ మందిరం పని ప్రారంభించిన తర్వాత ఇద్దరు అలాగే ఇచ్చారు. ఇద్దరు, ఇప్పుడు ఒక సహోదరి, ఇంతకు మునుపు ఒక సహోదరి. నాకు మరి పిల్లల అవకాశం లేదండి, నా దగ్గర ఇవే ఉన్నాయి, ఇచ్చేస్తున్నాను. ఆ దేవుని పని చేయడానికి వారి తపనండి. నీ ఆధ్యాత్మిక జీవితంలో చిన్న ప్రాయం మర్చిపోకో. ఈ జీవితం శాశ్వతమైనది కాదు. నేను ఎప్పుడో ఏదో అనుకుంటే ఆ సమయానికి నేను ఎట్లాగుంటాను, ఏం చేయగలను నాకు తెలియదు. అవకాశం ఇస్తాడో, ఆలోచన ఇస్తాడో, నడిపిస్తాడో. ఇదిగో ఇప్పుడు దావీదు అంటాడు, నేను అన్ని సంపాదిస్తున్నాను, సమకూరుస్తున్నాను. కింద మాట కూడా చూడండి, 29వ అధ్యాయంలోనే 3వ వచనం చదివితే, 3వ వచనం, మరియు నా దేవుని మందిరం మీద నాకేంటి ఏముంది? మందిరం అంటే నాకు మక్కువ, మందిరం అంటే నాకు ఇష్టం, ఆయన మందిరం అంటే నాకు ఇష్టం, ఆయన మందిరంలో నేను ఉండాలా, ఆ మందిరం కొరకు నేను పరితపించాలా. షార్ట్లో తీసుకొస్తాను, మనసు పెట్టండి. ఆ మందిరం అంటే నాకు మక్కువ, ఇష్టం. నాకు 122వ సంకీర్తన మొదటి చరణం, 122వ సంకీర్తన మొదటి చరణం, 122 మొదటి చరణం, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అంటుంటే, మీరు ముందెళ్ళండి నేను వెనకాల వస్తానంటిని, మీరు ముందెళ్ళండి నేను వెనకాల వస్తానంటే అన్నాడా? అనలా. యెహోవా మందిరానికి వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేనేం చేశాను? సంతోషపడిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాలని? ఆయన మందిరానికి వెళ్ళాలని, ఆయన సన్నిధిలో ఉండాలని. నీకు ఆ తపన ఉంటే దేవుని కొరకు ఏమైనా చేయగలవండి. అందుకే మనం పాడుతున్న పాటల్లో, కూర్చుందును నీ సన్నిధిలో దేవా, ధ్యానింతును నీ వాక్యమును దేవా. మరొకసారి, కూర్చుందును నీ సన్నిధిలో దేవా, ధ్యానింతును నీ వాక్యమును దేవా. ప్రతి క్షణము నీ సన్నిధిలో ఉండాలి. నేను ధ్యానం చేయాలి. ఆయన సన్నిధిలో నేను కూర్చోవాలి. జనులు నాతో మందిరానికి వెళ్తానన్నప్పుడు నేను బహుగా సంతోషించితిని. దైవ జనాంగమా, ఆ సంతోషము, ఆ ఆలోచన దావీదుకు ఉంది. ఎందుకయ్యా? నాకు ఆ మందిరం అంటే మక్కువయ్యా, నాకు ఆ మందిరం అంటే నాకు ఇష్టం, ఆయన మందిర పని చెయ్యాలంటే ఇష్టం.
ఆ మందిరం పని చేయడం కొరకు ఎంత అంటే కష్టమైన అనుభవించడమే నాకు ఇష్టం, అది నాకు శ్రేష్టం అంటున్నాడు. నేను ఈ పని చేస్తానంటున్నాడు. ఆత్మీయమైన పిల్లలారా, నేను మరల మిమ్మల్ని అదే కోరుతున్నాను. నువ్వు మందిరానికి వస్తున్నావు కదో, నీకు ఎవరు కనిపించాలో తెలుసా? దేవుడే. ఎవరిని చూసినా ఎవరిని చూడాలి నీవు? దేవుణ్ణే. ఎవరితో మాట్లాడుతున్నా ఏ ప్రేమను బట్టి మాట్లాడాలా? దైవ ప్రేమను బట్టి. నీ కోపాలు, నీ తాపాలు, నీకున్న ఆవేశాలు బయట వదిలేయి. మందిరంకి ఎలాగొస్తా తెలుసా? నేను దేవుని కుమార్తెను, దేవుని కుమారుని. నేను ఎక్కడికి వచ్చాను చెప్పండి? ఎక్కడికి వచ్చాను? దేవుని సన్నిధిలోనికి. దేవుని ఇదే నా ఆలోచన, ఇదే. ఆ పని చేయాలనే తపన నీకుంటే దావీదుకు ఉంది. ఆటంకాలు వస్తాయి, నీ అభ్యంతరాలు వస్తాయి. ఇప్పుడు ఆటంకపరిచేది, అభ్యంతరపరిచేది ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడే అంటున్నాడు. అబ్బాయి, నీ వల్ల కాదు, నీ చేత కాదు. నువ్వు కడతావా? నువ్వు కట్టిస్తావా? నీ వల్ల కాదు, నీ చేత కాదు, నువ్వు కట్టకూడదు. ఈ మాటలు మనిషి పలికాడా, దేవుడు పలికాడా? దేవుడు. పని ఆపాడా, దేవుని కొరకు బలపడ్డా? చెప్పండి. ప్రభువా, అలాగే నాయనా, నేను ఏపాటున్నాయ్యా. మీకు ఎన్నిసార్లు చదివామో, ప్రభువా ఒక్క మనవి మాత్రం అంగీకరించు. ఇదిగో, నీ దాసుని కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఎలాగుంటుంది చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు ఆశీర్వదించు నాయన, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి. అక్కడ పర్మిషన్ ఈ బాబు. నేను ఏపాటోడిని, నేను ఎంతటోడిని. అందుకే దేవుడు దావీదును చూచి, ఇతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు, ఇతడు నా ఉద్దేశములు నెరవేరుస్తాడు. ఇతడు నాకు ఉద్దేశాలు కాదు, నా చిత్తమును అనుసరిస్తాడు. నా మాట వింటాడు. నా మనసు అతనికి తెలుసు. నాకేం కావాలో కూడా తెలుసు. అందుకే ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు కట్టిన మందిరానికి, ఆ యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేయడానికి ముందుగా వాడిన పదం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. మళ్ళీ అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తున్నప్పుడు ప్రజలు కూడా యేసు ప్రభు వారు ఏమని పిలిచారు తెలుసా? దావీదు కుమారుడు. మనం కూడా పాడతాం కదా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో. అది రెండో టైపు ఛాయ, అది రెండో టైపు ఛాయ. నీవు తప్ప నాకీ లోకంలో నీకు తప్ప నాలో ఎవరికి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచి. ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా దావీదు కుమారుడు అని పిలిచాడు. ఇంకా అద్భుతం చెప్పమంటారా? ప్రతి కిస్మిస్ రోజున ఈ మాట చదువుతారు. కిస్మిస్ రోజున దావీదు పట్టణమందు. అది మాట గట్టి చెప్పకూడదు ఏంటి? నేడు రక్షకుడు మీ కొరకు. ఎందుకు దావీదు 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 అంటే? దావీదుకు మందిరం అంటే మక్కువ. దావీదుకు మందిరం అంటే మనోభిలాష గలవాడట, ఇష్టం కలిగినోడట. మందిరములో ఎందుకయ్యా మందిరం అంటే నీకు ఇష్టం అంటే? ఆఖరి మాట చదివి ముగిస్తాను. 27వ సంకీర్తన, 27వ సంకీర్తన ప్లీజ్ అందరూ తెరవాలి. 27వ సంకీర్తన 4వ చరణం.
యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుక్కుంటున్నాను. ఏంటా వరం తెలుసా? నాకు ఒక వరం కావాలా. ఆ వరం ఏంటో తెలుసా? మళ్ళీ చదువుదాం. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా, అందరు నాతో చెప్పండి, నా జీవిత కాలమంతయు. నాకు వినబడింది కదా, మళ్ళీ గట్టిగా, నా జీవిత కాలమంతయు. ఇప్పుడమ్మా మరి అంత ఆలస్యంగా వస్తున్నారా? మనసు ఎలా పెట్టండి, మళ్ళీ గట్టి చెప్పండి, నా జీవిత కాలమంతయు. ఎంత? నేను అన్నమాట, నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. ఆయన ప్రసన్నత మందిరములో ఉంది, అది నేను చూడాలి. ఒక్క వరం దయచేయి బాబు, ఒక్క వరం దయచేయి, ఒక్క వరం దయచేయి. ఆ వరం ఏంటో తెలుసా? నీ మందిరములో ఉండే వరం. మందిరములో ఉండడం ఏటట వరం. అది నాకు దయచేయి. నేను ఆ పని చేయాలి, ఆ పనిలో నేను ఉండాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, దావీదును దేవుడు కోరుకున్నాడా మందిరం కట్టడానికి? దావీదే మందిరం కట్టడానికి దేవుణ్ణి కోరుకున్నాడా? దావీదే దేవుణ్ణి కోరుకున్నాడు. దావీదుని ఎందుకు దేవుడు కోరుకున్నాడు? దావీదును దేవుడు కోరుకున్నాడు అధిపతిగా, రాజుగా ఉండి నా ప్రజలకు మంచి పాలన చేయి. నాకు నువ్వు పాలన చేసే యోగ్యం ఇచ్చావయ్యా. నాకు ఎంత అందమైన ఇల్లుని ఇచ్చావు, ఇంత సుందరమైన భవంతులు ఇచ్చావు. ఇదిగో నేను మాత్రం నీ కోసం ఏం చేయగలిగాను? ఆ మందసం గుడారాల్లో ఉంది, డేరాల్లో ఉంది, అక్కడ ఉండకూడదయ్యా. ఆ మందిరము, మందసం ఉన్న స్థలములో నేను మందిరము కట్టాలా, నేను మందిరం కట్టాలా. ప్రియులారా, ఆ తపన దావీదును ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టింది. దావీదు చనిపోయాడా, బ్రతికి ఉన్నాడా? దావీదు చనిపోయాడా, బ్రతికి ఉన్నాడా? ముగిస్తున్నాను. దావీదు చనిపోయాడా, బ్రతికి ఉన్నాడా? భౌతికంగా లేడు, ఆత్మీయంగా మనము పోయిన ఈ లోకం ఉన్నంత వరకు అతని పేరు నిలిచే ఉంటుంది. బ్రతికే ఉన్నాడో. దావీదు నువ్వు చూడలా, నేను చూడలా. ఇప్పటికి దాదాపు 14 రోజుల నుంచి ధ్యానం. అందులో 2 ప్రసంగాలు తీసేస్తే 12 ప్రసంగాలు పైబడి దావీదు యొక్క కిద్రోను వాగు కొరకు ఒక్కొక్క మాట లోతులోకి ధ్యానం చేస్తూ ఉంటే ఎన్ని ఆత్మీయమైన పాఠాలు లభిస్తున్నాయి. దైవజనాంగమా, మనం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మనం చేసిన పని మాత్రం చిరస్థాయిగా నిలబడుతుంది. దావీదును అదే కోరాడు దేవుడు. దావీదు అందుకే దేవుడు నిర్ణయించాడు, వీడు వద్దని రాగడు, నా పని మాండో, వీడు వద్దన్న నా కోసం ఆలోచిస్తాడు. అందుకే అతడు నా ఉద్దేశములను నెరవేర్చేవాడు. ఒక్క మాట చెప్పనా, ఈ మందిరం కట్టే పని అయితే నేను వద్దన్నాను, కానీ ఆత్మీయమైన మందిరం కట్టాలంటే నా కొడుకు రావాలి కదా. ఆ కొడుకు రావాలంటే నువ్వు ఉండాలా. ఆత్మీయమైన మందిరం ఏది? సంఘం. సంఘం కట్టాలంటే ఎవరు రావాలి? యేసుక్రీస్తు వారు రావాలి. యేసుక్రీస్తు వారు రావాలంటే ఎవరు ఉండాలి? దావీదు ఉండాలి. ఆయన ఎవరి కుమారుడని పిలవబడాలి? దావీదు కుమారుడని పిలవబడాలి. ఆత్మ సంబంధమైన మందిరము కొరకు దావీదును దేవుడు నిర్ణయించాడు. భౌతిక సంబంధమైన మందిరం కొరకు దేవుడు సొలొమోనును కోరుకున్నాడు. ఈరోజు ఈ 2 మందిరాలు బాగుంటేనే సంఘం బాగుందంటే మందిరం బాగుంటుందని అర్థం. మందిరం బాగుంటే ఆ మందిరంలో ఉన్నవాళ్ళు బాగున్నారని అర్థం. మందిరంలో ఉన్నవాళ్ళు బాగున్నారంటే అర్థం ఏంటి తెలుసా? అందమైన వాళ్ళు, సుందరమైన వాళ్ళు అంటే వేసుకునే వస్త్రాలను బట్టో, వేసుకునే వస్తువులను బట్టో, ధరించుకునేటువంటి అంటే మనం కలిగి ఉన్న ఆకారాలు బట్టి కాదు అందం. అందం ఏంటో తెలుసా? నువ్వు దేవుడి కొరకు ఎంత ప్రయాసపడ్డావో అది కదా అందం అంటే.
14 రోజులు మీటింగులు జరుగుతున్న ఈ మీటింగుల్లో ఇప్పటికి 14 రోజులైన ప్రతి ఇంటి దగ్గర టైం ప్రకారం మాకంటే ముందుగా వెళ్ళి కొట్టు చప్పట్లు వాళ్ళకి మనకంటే ముందుగా వెళ్ళి మైకులు సిద్ధపరుస్తున్నారు చూడు. వాళ్ళు అందమైన వాళ్ళు అంటే, వాళ్ళు గుణవంతులంటే, అదిగో పాటలు పాడుతున్నారే సమయానికి వచ్చి, వాళ్ళు గుణవంతులంటే, వాళ్ళు జ్ఞానవంతులంటే, అదిగో ప్రభు పని కొరకు ఆటోలు తీసుకొచ్చి ప్రజలను సమకూరుస్తున్నారే వాళ్ళండి అందమైన వాళ్ళంటే. ఇంటింటికి వెళ్ళి పిలుస్తున్నారే వాళ్ళండి సౌందర్యవంతులు అంటే, ప్రభు కొరకు పని చేసేవాళ్ళు అంటే, ప్రభు కొరకు నిలబడే వాళ్ళు అంటే వాళ్ళండి. చిన్న ఏమంటే అపర కోటీశ్వరుని సైతం చూసి వచ్చానండి బాబు నేను, మీకు తెలియదు. పెద్ద పెద్ద కోటీశ్వరుని కూడా నాకు తెలుసు. ఇంకో మాట చెప్తాను, నాకు క్షమించండి, ఏమనుకోకండి. మా అమ్మ నాన్న ఉన్నప్పుడే నా చేతి నిండా బంగారం ఉంగరాలు పెట్టారు. ఏమ్మా పెట్టారా? వజ్రం ఉంగరం చేయించాడు మా నాన్న నాకు, వజ్రం. నేను బిజినెస్లో తిరుగుతున్నానని మా అమ్మ నాన్న పనిగట్టుకుని వెళ్ళి వజ్రం ఉంగరం చేయించారు. అది పోయింది. ఏళ్ళన్నీ ఉంగరాలు ఉండేవి, బ్రాస్లైట్ చైన్లు, బంగారం నా తిరిగింది అనుకున్నారా? లోకంలో ఉన్న సంపద నా తిరిగింది అనుకున్నారా? ఇవన్నీ చవి చూసి వచ్చాను. నాకున్న కృతజ్ఞత ఏంటి తెలుసా? ఇంత ముద్ద పెట్టిన వాళ్ళని ఇప్పటికే నేను తలపోసుకుంటాను. మీకు చాలాసార్లు చెప్పాను, నేను సెల్ ఫోన్ వాడానంటే మా బావగారని. మొట్టమొదటి సెల్ ఫోన్ నేను బిజినెస్ చేస్తాంటే అది ఏదో ఇంతలా ఉండి బరువుగా ఉండేది. అది ఆయన వాడి నా చేతికి ఇచ్చిన ఫోను ఎన్ని సంవత్సరాలు వాడానో. ఈరోజు సంవత్సరానికి ఒక ఫోన్ను 2 ఫోన్లు మారుస్తాను. ఎవరో దేవుడు ఇస్తాడండి బాబు, ఇస్తాడు దేవుడు. కట్టిన బట్ట మళ్ళీ కట్టకుండా దేవుడు, బట్టకు లోటు లేదు, తిండికి లోటు లేదు. ఏ ఇంటికి వెళ్ళిన దేవుడు అన్ని కృపనిచ్చాడు. కానీ నేను అంటాను ఒకే మాట, ఇవన్నీ శాశ్వతమైనవి కావు. ఏదో తెలుసా? నువ్వు దేవుని కొరకు ప్రయాసపడ్డావు చూడు, నా తండ్రి ప్రయాసపడ్డాడని చెప్పగలను. కాలినడక మీద సేవ చేశాడు, సైకిల్ మీద సేవ చేశాడు, గెంజనీళ్ళు తాగాడు, గట్ల మీద పడుకున్న రోజులు నాకు మా తండ్రి చెప్తే చెప్పడం కాదండి, సేవ అనుభవించిన వాళ్ళు చెప్పిన రోజులు మాకు గుర్తున్నాయి. మా పిల్లల్ని తీసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్తే, మీ నాన్నగారండి అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సేవ మిగిలిపోయింది. మర్చిపోకండి, సేవ మిగిలిపోయింది. దేవుడు ఇస్తాడు. ఆయన దగ్గర ఒదిగి ఉన్నప్పుడు తపన కలిగి ఉందాం, ప్రభు పని చేద్దాం. ప్రభు పని. మొన్న లక్ష్వరం రాత్రి ప్రార్థన ముగించుకొని నేను త్వరగా వెళ్ళాను. మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, నిడదవోల్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్లో పనిచేస్తున్నాడు కిరణ్ అని. అతని భార్య వయస్సు 29 సంవత్సరాలు. ఇంట్లోకి వచ్చింది, వంట చేసింది, భోజనం పెట్టింది, కళ్ళు తిరిగింది, పడిపోయింది. భోజనం చేస్తున్నాడు గబా పడిపోయిందని కారు ఎక్కించాడు, నిడదవోలు తీసుకొచ్చే లోపల చచ్చిపోయింది. చిన్న పిల్లలు. ఆ రాత్రి చూద్దామని అప్పుడే మాకు అందింది వార్త. మేము విజయేశ్వరం దాటేసాం నలుగురం. ఎదుగని మంచి ఎక్కడ పెట్టారని ఫోన్ చేస్తే, అయ్యా పేటలో పెద్దలు గ్రామస్తులు అందరూ వచ్చారండి, రేపు శుక్రవారం ఉంచకూడదన్నారు, మా బంధువులు కూడా వెళ్ళిపోవాలన్నారు అని 6 గంటలకే సమాధి చేసేసామన్నారు. 11-12 గంటలకి 1 గంటకు మధ్యలో చచ్చిపోయింది. 6 గంటలకు ఏమైపోయింది? సమాధి అయిపోయింది. ఈ మధ్య నేను దాదాపు 10-15 పైబడి విన్నాను. బ్రతుకులు శాశ్వతం కాదమ్మా, అయ్యా బ్రతుకులు శాశ్వతం కాదు. నేను ఏదేదో చేసేద్దాం, ఏదేదో అనుకుంటే కుదరదు. ఒకడొక పట్టణానికి వెళ్ళిపోతాను, వ్యాపారం చేస్తాను, సంవత్సరం ఉంటాను, లాభం సంపాదిస్తాను అనుకున్నాడట. మరి పిచ్చోడా, రేపు ఏం జరుగుద్దో నీకేం తెలుసు? నీ జీవము అంతలో కనబడతావు, అంతలో మాయమైపోతావు. చివరికి ఏమని పెట్టుకున్నావా? ఏడుస్తూనే కూతురు ఏడుస్తూనే ఇప్పేస్తుంది. ఒక చెవి వచ్చేసింది, ఒక చెవి వత్తలేదు. నెమ్మదిగా లాగుతున్నారు, కుదురుతలేదు. చివరి పట్కారు తెచ్చి లాగేశారు. ఏంటది? ఉంచరు.
అన్నీ పాడేసి ఒకడు అన్నాడు, అగో పోత పోత ఇంత బంగారం కూడా అయిపోతే ఎలాగా అని ముక్కు పొడకని నోట్లో వాడేశారు. ఒంటి మీద అంతా ఒలిసేసి ముక్కు పొడకని ఎక్కడ వాడేశారు? నోట్లో. అది కావాలా? వద్దండి బాబు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రభు పని చేయండి, ప్రభు పని చేయండి, ప్రభు కొరకు నిలబడండి. మనుషుల కొరకు ఎవరి కొరకు రాకండి. ఒక్క మాట చెప్తాను, సరైన గౌరవ మర్యాదలు లేకుండా ప్రార్థనలో కూడా మీరు ఆరాధన చేయకండి. వస్తున్నావా? నీకు ఎవరంటే భయం ఉండాలి? నీవెవరిని చూడాలి? నీ చేతులు జోడించాలి, సరెండర్ అవ్వాలి, విధేయత, నమ్రత, భయం ఉండాలి. నువ్వు కనపడితే దేవుడే కనపడాలా. అట్టి కృపను మనందరికి దేవుడిచ్చుగాక. పరితపించిన దావీదును దీవించిన దేవుడు నన్ను నిన్ను దీవిస్తాడు. తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. తల్ల వంచండి.